నిన్ను ఎవరన్నా మెచ్చుకున్నా ఆ శబ్దాన్ని విను, తిట్టినా సరే ఆ శబ్దాన్ని విను. డోంట్ రియాక్ట్. అంటే మేలుకువలో నిన్ను తిడితే తెలుస్తుంది. అదే నువ్వు నిద్రలో ఉంటే నిన్ను తిట్టినా నీకేమీ వినపడదో తెలియదు. నువ్వు నిద్రలో ఎటువంటి స్థితిలో ఉన్నావో మేలుకువలో కూడా అటువంటి స్థితిలోనే ఉండు. అప్పుడు ఏమీ రియాక్షన్ అనేది నీలో ఉండదు. ఒక 80 సంవత్సరాల అతను, ఒక వ్యక్తి ఎంతో దైవభక్తితో అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ వచ్చు. ఆఖరి నిమిషంలో వాళ్ళ బామ్మర్ది తిట్టాడనే ఒకే ఒక బాధతో చనిపోతాడు. ఆ బాధే వేధిస్తూ ఉంటుంది. ఎవరైనా తిట్టినా ఆ దుఃఖాన్ని, ఆ బాధను నువ్వు మనసులోకి తీసుకోవద్దు. నువ్వు బాధపడుతూ చనిపోతే ఏంటి లాభం? జంతువులకు మనసు లేదు, అదే మనిషికి మాత్రమే మనసు ఉంది. కాబట్టి బాధ, దుఃఖం వస్తుంది. నీకు నీ ఇష్టాయిష్టాలకు అతీతంగా కర్మ చేయి. ఇప్పుడు సూర్యుడికి ఇష్టం ఉంటుందా రావాలని, రావటం వద్దని, అటువంటి ఇష్టాయిష్టాలు ఏం పెట్టుకోడు. ఇవాళ నాకు ఇష్టం లేదులే, ఈ 2-3 రోజులు రాకూడదు, వద్దు అనేది ఉండదు. అలాగే నీ కర్మ కూడా నీకు ఇష్టమైతేనే చేస్తాను, ఇష్టం లేకపోతే చేయను అన్న ఇది పెట్టుకోవద్దు. నీ ఇష్టాయిష్టాలకు అతీతంగా నీ కర్మ ఉండాలి. అదే ఒక ఇంట్లో ఇల్లాలైనా అంతే, తనకి ఇష్టాయిష్టాలకు అతీతంగా వంట చేయాలి, సహజంగా పని చేయాలి. అంటే పోలిక లేని స్థితి, జ్ఞానం. సర్వకాల సర్వావస్థలందులో కూడా నువ్వు హాయిగా ఉండాలి. అంటే చూస్తున్నా చూడనట్టుగా, చెవులు వింటున్నట్టుగా. నిజంగా చెవులు లేనివాడు చెవిటివాడు కాదు, కళ్ళు లేనివాడు గుడ్డివాడు కాదు. అసలు జ్ఞానం అనేది తెలుసుకోలేనివాడు నిజమైన కళ్ళు లేని గుడ్డివాడు. చెవులు ఉన్న చెడుని పట్టించుకోకుండా వినకోకుండా ఉండటమే అసలైన ఇది. అండ్ చెవిటివాడంటే నిజంగా చెవులు వినపడేవాడు కాదు. నీకు అవసరమైనవి వినిపించుకొని అనవసరమైన వదిలేయటమే అసలైన ఏమంటారు, ఇంద్రియాలకు అది ఒక ప్రతీక. అనవసర సమాచారం రాదనమాట. అనవసర ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలు అంతమైపోవాలి, సంశయాలు పోవాలి. నీకు ఎప్పుడూ ప్రశ్నలు ఉంటానే ఉంటే నీకేది అర్థం కాలేదని అర్థం అనమాట. అంటే కేవలం ఫిజికల్గా అనుకుంటే నువ్వు అజ్ఞానివి. శరీరం, మనసు నీవు కాకుండా బియాండ్గా ఉన్న స్థితి అంటే చిన్న పిల్లవాడి స్థితి, గాఢ నిద్ర, పరచింతన లేకుండా ఉండటం. అదే శివాక్యం పొందటం అంటే బాడీ సపరేట్ అయ్యి శివుని దగ్గరకు వెళ్ళడం అంటే ఏంటి? చిన్న వయసులోనే అవగాహన ఉండాలి. అంటే విగ్రహం బాగుండాలి. బాగుండటం అంటే ఆగ్రహం చేయకూడదు. ప్రతి చేప పిల్లకి, పక్షులకి ఉన్న స్థితి నీకు కూడా ఉండాలి. అంటే ఆకలి, నిద్ర ఒకటే. మనుషులు వేరు వేరు కానీ ఆకలి మూల స్థితి ఒక్కటే. ఈ స్థితిని